గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ప్రీవియస్ క్లాసెస్ లో మనము టూ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అట్ ది సేమ్ టైం సిలబస్ ఏంటో చూసాము. సో ఈ రోజు నుంచి మన యాక్చువల్ క్లాసెస్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు ఫస్ట్ క్లాస్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ లో ఫస్ట్ చాప్టర్. ఆ చాప్టర్ ఏంటండి? నోయింగ్ అవర్ నెంబర్స్. సో నోయింగ్ అవర్ నెంబర్స్. సో నోయింగ్ అవర్ నెంబర్స్ అంటే మన నెంబర్స్ గురించి మనం తెలుసుకోవడం. సో నెంబర్స్ అంటే ఏంటండి? సో 1 2 3 ఏనా? సో నెంబర్స్ అంటే 1 2 3. సో 1 2 3 గురించి అందరికీ తెలుసు. ఐ థింక్ అందరికీ తెలిసిన విషయమే. సో 1 2 3 అనే విషయము అందరికీ తెలుసు. సో అప్ టు అన్కౌంటబుల్ నెంబర్స్, ఎన్ని నెంబర్స్ అయినా మనం కౌంట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే, సో చాప్టర్ 1 లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే కంపేరింగ్ నెంబర్స్. సో కంపేరింగ్ నెంబర్స్ అంటే ఏంటి? కంపారిజన్ అంటే ఏంటి? సో ఏది స్మాల్ ఏది బిగ్ అనేది చెప్పగలిగితే సో ఈ టాపిక్ అనేది మనకు అయిపోయినట్టే, అవునా? సపోజ్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో 25 47. సో 25 47 ఈ రెండిట్లో ఏదండి బిగ్ నెంబరు? ఇది బిగ్ నెంబరా, ఇది స్మాల్ నెంబర్. నెక్స్ట్ సో 102 94. 102 94 దీంట్లో ఏది బిగ్ నెంబరు? సో ఇది బిగ్ నెంబరు, ఇది స్మాల్ నెంబర్. సో ఓవరాల్ గా అయితే మనం చెప్పేసాం. సో కానీ ఎగ్జామ్ ఓవరాల్ గా మనము ఏది చెయ్యం కాబట్టి, సో స్మాలర్ కి బిగ్గర్ కి మనం సింబాలిక్ ఎలా డినోట్ చేయాలి? సో గ్రేటర్ దెన్, లెస్ దెన్ అనే సింబల్స్ యూజ్ చేసి డినోట్ చేయాలి. సో ఇదేం సింబల్ అండి? లెస్ దెన్ అంటాము. ఈ సింబల్ ని గ్రేటర్ దెన్ అంటాం. సో అవునా? ఈ సింబల్ లెస్ దెన్, ఇదేమో గ్రేటర్ దెన్. సో లెస్ దెన్ అనే సింబల్ మనం ఎలా యూజ్ చేస్తాము? సో ఈ సైడ్ స్మాల్ నెంబర్ రాయాలి, ఈ ఓపెన్ గా ఉన్న సైడ్ బిగ్ నెంబర్ రాయాలి. ఓకేనా? ఈ వెర్టెక్స్ ఉన్న సైడ్ స్మాల్ నెంబర్ రాయాలి, ఈ ఓపెన్ సైడ్ బిగ్ నెంబర్ రాయాలి. ఈ సింబల్ ఏంటి? లెస్ దెన్. గ్రేటర్ దెన్ అంటే ఏంటి? ఇది ఎలా యూజ్ చేస్తామంటే సేమ్. సో ఓపెన్ సైడ్ బిగ్ నెంబరు, ఈ సైడ్ స్మాల్ నెంబర్ యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో లెస్ దెన్, గ్రేటర్ దెన్ మనం ఎలా యూజ్ చేయాలో కూడా ఈ టాపిక్ లో నేర్చుకుంటాము. సపోజ్ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఏ సింబల్ యూజ్ చేయాలండి? 25 47 ఏ సింబల్ యూజ్ చేయాలి? 25 స్మాల్ నెంబర్ కాబట్టి స్మాల్ నెంబర్ సైడ్ ఈ వెర్టెక్స్ వచ్చే విధంగా మనం యూజ్ చేయాలి. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏ సింబల్ యూజ్ చేయాలండి? సో గ్రేటర్ దెన్, అవునా? సో 102 బిగ్ నెంబర్ కాబట్టి ఆ సైడ్ ఓపెన్ ఉండాలి. సో ఇది మన ఫస్ట్ టాపిక్. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఎక్సర్సైజ్ 1 అనేది ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఎక్సర్సైజ్ 1 అనేది మనం సాల్వ్ చేయాలి. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో చూసాం కొన్ని పాయింట్స్. సో అది కూడా మనం రిమెంబర్ చేసుకోవాలి, అది కూడా గుర్తు తెచ్చుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓకే, అది మళ్ళీ చూద్దామండి మనము. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ అమాంగ్ ది గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏది బిగ్ నెంబర్, ఏది స్మాల్ నెంబర్ అనేది మన ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో 15,000 సో అన్ని 15,000 ఉన్నాయా? ఇప్పుడు థర్డ్ డిజిట్ కి వెళ్ళండి. 4835 ఏది బిగ్ నెంబరు? ఇది బిగ్ నెంబరు. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది స్మాల్ నెంబర్. ఓకేనా ఫ్రెండ్స్? 15,892 అనేది బిగ్ నెంబరు, 15,370 అనేది స్మాల్ నెంబర్. సో అందరికి తెలిసిన విషయమే. సో 6th క్లాస్ బేసిక్స్ కాబట్టి మనకి ఈ విధంగానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ దీంట్లో స్మాలెస్ట్ ఏంటండి? సో అన్ని 25,000 ఉన్నాయి కాబట్టి వదిలేయండి. థర్డ్ డిజిట్ తీసుకోండి. ఏముంది? 0 2
8 6. సో 8 ఉంది కాబట్టి ఇది బిగ్ నెంబరు, 0 ఉంది కాబట్టి ఇది స్మాల్ నెంబర్. ఓకే ఫ్రెండ్స్, బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్. సో రిమైనింగ్ కూడా మనకి అట్లాగే చూసుకోండి ఒకసారి. సో 44,000 అన్ని 44,000 ఏనా. సో 600 600 600 600, సో అన్ని 600 ఏనా. నెక్స్ట్ 87 45 70 62 ఓకేనా. 87 45 72. సో ఇది స్మాలెస్ట్ నెంబరు, ఇదేమో బిగ్గెస్ట్ నెంబర్. సో ఫస్ట్ వన్ బిగ్గెస్ట్ నెంబర్. సో ఇది 75,000 అన్ని 75,000 అన్ని 6, థర్డ్ డిజిట్ 6 ఉంది. ఫోర్త్ డిజిట్ చూడండి 7 3 4 1. సో ఇది బిగ్ నెంబరు, ఇది స్మాల్ నెంబర్. సో బిగ్ నెంబరు స్మాల్ నెంబర్. సో ఇది హోంవర్క్. సో చేసి కామెంట్స్లో పెట్టండి. సో డౌట్స్ ఉంటే రేపు డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ మీన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ మీన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమంలో మనం రాయాలి. ఇంక్రీజింగ్ అంటే స్మాలెస్ట్ నెంబర్ టు బిగ్గెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ టు బిగ్గెస్ట్ నెంబర్. సో దీంట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటండి, సో ఇది ఫస్ట్ రావాలి. నెక్స్ట్ నెంబర్ ఏంటండి 1475, ఈ సెకండ్ రావాలి. నెక్స్ట్ ఏంటంటే 4713. సో ఇది థర్డ్ నెంబర్, ఇది ఫోర్త్, అది ఫోర్త్. సో అందరికీ తెలిసిందే. సో స్టార్టింగ్ మనకి ఈ విధంగా ఇచ్చాడు. సో ఇది ఫస్ట్ నెంబర్ 12,000, సెకండ్ నెంబర్ 19,000, థర్డ్ నెంబర్ 22,000, ఫోర్త్ నెంబర్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది డిసెండింగ్ ఆర్డర్. సో డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ డిక్రీజింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ కి మనం రాయాలి. సో దీనిలో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటండి 89,715. సో అది ఫస్ట్ బిగ్గెస్ట్. సెకండ్ బిగ్గెస్ట్ ఏంటండి ఇది, థర్డ్ బిగ్గెస్ట్ ఇది, ఫోర్త్ బిగ్గెస్ట్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ హోంవర్క్. సో చేసి కామెంట్స్లో పెట్టండి. సో రాంగ్ అయితే నేను రెక్టిఫై చేస్తాను. ఓకేనా. సో ఈ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నది. సో పుట్ అప్రాప్రియేట్ సింబల్ ఇన్ ద స్పేస్ గివెన్. సో ఆ డాష్ లో కరెక్ట్ సింబల్ అనేది మనం యూజ్ చేయాలి. కరెక్ట్ సింబల్ అనేది మనం రీప్లేస్ చేయాలి. సో చూడండి ఇదేమో 3,800 15,000. సో ఇది స్మాల్ నెంబర్ కాబట్టి లెస్ దెన్, ఇది 4,895 4,864. ఇది బిగ్ నెంబర్ కాబట్టి గ్రేటర్ దెన్. ఓకేనా ఫ్రెండ్స్. బిగ్ నెంబర్ అయితే గ్రేటర్ దెన్, స్మాల్ నెంబర్ అయితే లెస్ దెన్. ఇదేమో 99,454.45. సో ఇది బిగ్ నెంబర్ కాబట్టి గ్రేటర్ దెన్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది హోంవర్క్. సో మీరే చేసి కామెంట్స్ లో పెట్టండి. నెక్స్ట్ వన్. సో రైట్ ది నంబర్స్ ఇన్ వర్డ్స్. సో వర్డ్స్ లో రాయాలి. ఎంత అండి నెంబర్ 72,642 నా. సో వర్డ్స్ ఎలా రాస్తాము 72,642. 642. So 72,642. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి 55,345. ఓకేనా 55,345. థర్డ్ వన్ ఏంటి 66,600. అంతే, పక్కన ఏమీ లేదు, అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి 66,600. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి 30,301. ఫోర్త్ వన్ చూడండి 30,301. 30,301. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. సో సెకండ్ వన్ 55,345. థర్డ్ వన్ 66,600. 66,300. నెక్స్ట్
సిక్స్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి? రైట్ ది నంబర్స్ ఇన్ ఫిగర్స్ అంటే ఫిఫ్త్ వన్ లో వర్డ్స్ లో రాసాము, ఇక్కడ వర్డ్స్ లో ఇచ్చింది, మనం ఫిగర్స్ లో రాయాలి. సో 40,270 40,270. సో 14,064. సో 14,064 9,700 60,000. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదే మన కాన్సెప్ట్. సో నంబర్స్ మనకి క్లారిటీగా తెలియాలి, నంబర్స్ ఎలా రాయాలి. ఓకేనా? సపోజ్ ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి, మీకు అయితే మిస్టేక్ ఇక్కడ వస్తుంది. సో 14,064 14,064. హండ్రెడ్స్ ప్లేస్ లో ఏమీ లేదు కాబట్టి జీరో పెట్టుకున్నాం. అవునా? హండ్రెడ్స్ ప్లేస్ లో హండ్రెడ్స్ ఏమీ లేవు కాబట్టి హండ్రెడ్స్ ప్లేస్ లో జీరో పెట్టుకున్నాం. సో 14,000 అలా వచ్చింది, 100 లేదు కాబట్టి జీరో, 64 పక్కన వచ్చింది. ఓకేనా? సో డోంట్ కన్ఫ్యూజ్. సో నెక్స్ట్, ఫార్మ్ 4 digit numbers with the digits and find which is the greatest and smallest. సో 4 digit numbers మనం ఫామ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో దాని గ్రేటెస్ట్ ఏది స్మాలెస్ట్ ఏదో చూద్దాం. సో గ్రేటెస్ట్ ఏది స్మాలెస్ట్ ఏదో చూద్దాం. సో గ్రేటెస్ట్ నెంబర్ ఎలా రాయాలంటే బిగ్గెస్ట్ డిజిట్ నుంచి డిక్రీస్ చేసుకుంటూ రావాలి. సో బిగ్గెస్ట్ డిజిట్ ఏంటండి? 7. నెక్స్ట్ బిగ్గెస్ట్ డిజిట్ ఏంటి? 4. నెక్స్ట్ ఏంటి? 3. సో నెక్స్ట్ ఏంటి? 0. సో దిస్ ఈస్ గ్రేటెస్ట్ నెంబర్. సో స్మాలెస్ట్ నెంబర్ ఎలా రాయాలంటే స్మాలెస్ట్ డిజిట్ నుంచి స్టార్ట్ చేయాలి. స్మాలెస్ట్ డిజిట్ టు బిగ్గెస్ట్ డిజిట్ రాసుకుంటూ పోతే అదే బిగ్గెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో స్మాలెస్ట్ డిజిట్ ఏంటండి? 0. సో ఇక్కడ ఒక విషయం గమనించాలి, స్మాలెస్ట్ డిజిట్ 0తో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 3నా, నెక్స్ట్ 4ఆ, నెక్స్ట్ 7. సో ఫస్ట్ లో 0 ఉంటే అది మనకి లెక్కలేదు. సో అక్కడ ఎన్ని డిజిట్స్ ఫామ్ అయింది? 3 డిజిట్స్. సో స్టార్టింగ్ లో 0 పెట్టినాం అనుకోండి, అది 3 డిజిట్ నెంబర్ అయిపోతుంది. మా స్టార్టింగ్ లో 0 పెడితే అది 3 డిజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి 0 వచ్చినప్పుడు దాని సెకండ్ ప్లేస్ లో రీప్లేస్ చేయాలి, సెకండ్ రాయాలి దాన్ని. సో ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఏంటి? 3. సెకండ్ ప్లేస్ లో 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ డిజిట్ 4, నెక్స్ట్ డిజిట్ 7. సో ఓకేనా ఫ్రెండ్స్? స్మాలెస్ట్ అన్నప్పుడు 0 వస్తే 0తో స్టార్ట్ చేయకుండా నెక్స్ట్ నెంబర్ తో స్టార్ట్ చేయాలి. సో 0 తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 3. సో 3 తర్వాత 0 పెట్టుకొని నెక్స్ట్ డిజిట్స్ రాసుకుంటూ పోవాలి. నెక్స్ట్ 4, నెక్స్ట్ 7. సో 3047 స్మాలెస్ట్ నెంబరు, 7430 బిగ్గెస్ట్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి గమనించండి. సో రైట్ స్మాలెస్ట్ 4 digit నెంబర్. సో ఇలాంటివి మనకి ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో అడిగేవి మనకి ఇట్లాంటివి అడుగుతారు ఎక్కువ. అవునా? రైట్ ది స్మాలెస్ట్ 4 digit నెంబర్, గ్రేటెస్ట్ 4 digit నెంబర్, స్మాలెస్ట్ 5 digit నెంబర్, గ్రేటెస్ట్ 5 digit నెంబర్. ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, మనం నెక్స్ట్ కాన్సెప్ట్ లో దీన్ని డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఓకే, ఈ క్వశ్చన్ ని నెక్స్ట్ కాన్సెప్ట్ లో మనం డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టాపిక్, ఎస్టిమేషన్ అండ్ రౌండింగ్ ఆఫ్ నెంబర్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్. సో రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ రియల్ లైఫ్ లో యూజ్ చేస్తూనే ఉంటాం. సో రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది? అవునా? సో 8 రూపీస్ ఉంది, రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత? 10 రూపీస్. ఒక 89 రూపీస్ ఉంది, సో రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత? 100 రూపీస్. అవునా? సో రౌండింగ్ ఆఫ్ అనేది మనం రెగ్యులర్ గా యూజ్ చేసే వర్డే. సో డోంట్ కన్ఫ్యూజ్. ఓకేనా? సో మనందరికి తెలిసిన విషయమే. సో చూడండి, సో రౌండింగ్ ఆఫ్ నంబర్స్. సో రౌండింగ్ ఆఫ్ అంటే రౌండింగ్ ఆఫ్ 10 అంటాడు. సో అప్ టు 10s కి మనం రౌండ్ ఆఫ్ చేయాలి. రౌండింగ్ ఆఫ్ 100s అంటాడు, అంటే 100s కి మనం రౌండ్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ రౌండింగ్ ఆఫ్ 1000 అంటాడు, అంటే 1000s కి రౌండ్ ఆఫ్ చేయాలి. సో రౌండింగ్ ఆఫ్ 10,000, రౌండింగ్ ఆఫ్
10,000 అంటే 10,000s లోకి మనం రౌండ్ ఆఫ్ చేయాలి, అవునా? సో మనకు తెలిసిన కాన్సెప్టే, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సపోజ్ 7 ఉంది, 7 ఉంది. సో టెన్స్కి రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత వస్తుందండి? 10. సో 7ని రౌండ్ ఆఫ్ చేస్తే 10 వస్తుంది. క్లియర్? సపోజ్ 14 ఉంది. ఇప్పుడు రౌండింగ్ ఆఫ్ టెన్స్ అంటే ఏం చేయాలండి? మన 10s లేదా 20, 30. సో ఈ విధంగా మనం రౌండ్ ఆఫ్ చేసి రాయాలి, ఈ విధంగా రాయాలి, అవునా? సో 10, 20, 30 అంటే 10ని 10s రావాలి, ఇంకేది రాకూడదు. సో 14 ఉంది. సో 14ని రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత అండి? అంటే 10 అయినా రావాలి, 20 అయినా రావాలి, అవునా? సో 14 అంటే 14కి ముందు 10 ఉంది, తర్వాత 20 ఉంది. సో 10 20. సో ఏది రాయాలంటే 10కి 20కి మిడిల్లో ఏముందండి? మిడిల్ నెంబర్ 15, అవునా? 10కి 20కి మిడిల్ నెంబర్ ఏంటి? 15, అవునా? సో 15 కన్నా తక్కువ వస్తే 10 రాయాలి, ప్రీవియస్ నెంబర్ రాయాలి. 15 కన్నా ఎక్కువ వస్తే నెక్స్ట్ నెంబర్ 20 రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో మిడిల్ నెంబర్ కన్నా తక్కువ ఉంటే ప్రీవియస్ నెంబర్, ఎక్కువ ఉంటే తర్వాత వచ్చే నెంబర్ రాయాలి. సో 14 రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత అండి? ఇది 15 కన్నా తక్కువ ఉంది కాబట్టి 10 అవుతుంది. 15 కన్నా తక్కువ ఉంది కాబట్టి 10. ఓకేనా ఫ్రెండ్స్? సపోజ్ ఎగ్జాక్ట్లీ 15 ఉంది. సో ఎగ్జాక్ట్లీ 15 ఉంది. సో వచ్చే డౌట్ ఏంటి ఇప్పుడు మీకు? 15 కన్నా ఎక్కువ ఉంటే 20 పెడతాం, తక్కువ ఉంటే 10 పెడతాం. మరి 15 ఉంటే ఏం చేయాలి సార్ అంటారు, అవునా? 15 వస్తే ఏం చేయాలి? 15 వచ్చినా కూడా 10 పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో 15 వచ్చినా కూడా మనం 10 పెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్, సో రౌండింగ్ ఆఫ్ 10s అయిపోయింది కదండి. సో నెక్స్ట్ రౌండింగ్ ఆఫ్ 100s. సపోజ్ 127. సో 127 ఉంది. సో రౌండింగ్ ఆఫ్ 100s అంటే ఏంటండి? 100s లో రౌండ్ ఆఫ్ చేయాలి. 100, 200, 300 ఏ విధంగా. సో 100s లో రౌండ్ ఆఫ్ చేయాలి. సో అప్పుడు 127 రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత అండి? 100, అవునా? ఎందుకంటే 100కి 200కి ఇప్పుడు 150 ఉందా? సో 150 కన్నా తక్కువ ఉంటే 100, ఎక్కువ ఉంటే 200. సో 127 రౌండ్ ఆఫ్ చేస్తే 100. సపోజ్ 281 ఉంది, 281 ఉంది. సో 281 రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత అండి? 281 రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత? 300. ఓకేనా? అంటే 281 తర్వాత నెంబరు 300. ఓకేనా? సో ఇంకో క్వశ్చన్ చూడండి. 1341. సో 1341 రౌండ్ ఆఫ్ అప్ టు 100 అంటారు. రౌండ్ ఆఫ్ అప్ టు 100. అప్ టు 100 అంటే మనం ఏం చూడాలండి? ఈ 3 డిజిట్సే చూడాలి, ఈ 3 డిజిట్సే చూడాలి. సో 1 అలాగే పెట్టుకోండి. సో 341 రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత అండి? 341 అంటే 350 కన్నా తక్కువే కదా. సో 350 కన్నా తక్కువే కాబట్టి 1300. ఓకేనా? 1341ని రౌండ్ ఆఫ్ చేస్తే అంటే అప్ టు 100s, అప్ టు 100s అని అడుగుతాడు. సో రౌండ్ ఆఫ్ 1341 అప్ టు 100s అంటే, లేదా నియరెస్ట్ టు 100s అంటే 1300. ఎందుకు? 341 అనేది 350 కన్నా తక్కువ కాబట్టి మనం 300 రాసుకోవాలి. సపోజ్ 359 అనుకోండి. సపోజ్ 1359. అప్పుడు ఏం చేయాలి? 359 అనేది 350 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనం 1400 అవుతుంది, 1400 అవుతుంది. సో క్లియర్ కదండి? సో రౌండింగ్ ఆఫ్ 100s. నెక్స్ట్ 1000, 10,000 కూడా అంతే అండి. సో 1000 అంటే 1000, 2000, 3000 ఇలాగ రాసుకోవాలి. సపోజ్ 5679, 5679. సో 5679 అంటే 5500 కదా. సో 5500 ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలి? 6000 రాసుకోవాలి. ఓకేనా? సపోజ్ 5499, 4499. 499 అంటే 500 తక్కువ కాబట్టి ఏమవుతుంది? 500 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? హాఫ్ కన్నా ఎక్కువ ఉంటే నెక్స్ట్ నెంబర్, హాఫ్ కన్నా తక్కువ ఉంటే ప్రీవియస్ నెంబర్. సో ఈ విధంగా. సో 10,000 కూడా మనకి సేమ్ కాన్సెప్ట్ అండి. సో హాఫ్ నెంబర్ కన్నా ఎక్కువ ఉంటే తర్వాత నెంబర్ వస్తుంది, హాఫ్ నెంబర్ కన్నా తక్కువ ఉంటే ప్రీవియస్ నెంబర్ రాసుకోవాలి. సో ఇది రౌండింగ్ ఆఫ్ నెంబర్స్. సో నెక్స్ట్ వన్, ఇంట్రడక్షన్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్. ఇంట్రడక్షన్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఇది ఆల్రెడీ మనకి 3rd, 4th, 5th క్లాస్ నేర్చుకుంటాం. ఏంటి? టెన్స్ డిజిట్, టెన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్, 10,000s ప్లేస్. ఇవన్నీ ప్లేస్ వాల్యూస్ అంటే ఇంట్రడక్షన్ కాబట్టి ఇవి మాత్రమే వాడిచ్చాడు. ఓకేనా? యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్, 10,000s ప్లేస్. సో ఇది కూడా మన డీటెయిల్ గా మళ్ళీ వస్తుంది.
అక్కడ డీటెయిల్గా మనం నేర్చుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ 2 టాపిక్స్ ఏంటండి? సో ఎస్టిమేషన్ అండ్ రౌండింగ్ ఆఫ్ నంబర్స్. రౌండింగ్ ఆఫ్ నంబర్స్ మనం రియల్ లైఫ్లో యూజ్ చేసే కాన్సెప్టే ఇంట్రడక్షన్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్. అంటే ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నది ఇక్కడ రీకాల్ చేసుకుంటాం, గుర్తుకు తెచ్చుకుంటాం అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇంట్రడక్షన్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు నేర్చుకున్న దాన్ని బేస్ చేసుకొని మనకి ఏమి ఇచ్చాడండి, ఒక ఎక్సైజ్ అనేది ఇచ్చినాడు. ఆల్రెడీ ఇప్పుడు నేర్చుకున్న 2 కాన్సెప్ట్స్ పైన ఎక్సైజ్ అనేది ఉంది. సో అదేంటో చూస్తాం. ఇక్కడ ఏమన్నాడు, రౌండ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ నియరెస్ట్ టెన్స్. నియరెస్ట్ టెన్స్ అంటే మన 2 డిజిట్స్ మాత్రమే మనం చూసుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఎంత ఉన్నా కూడా మనకు అవసరం లేదు. అవునా? సో 89 రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత అండి, 90నా? సో 89 తర్వాత నెంబర్ 90. సో 415. సో 4 అవసరం మనకి. సో 4 అవసరం లేదు. సో 15 రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత అండి? సో 10. సో ఇక్కడ 51 కౌంట్, 39 అవసరం లేదు. 51 రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత? 50. 51 రౌండ్ ఆఫ్ చేస్తే 50. 9 రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత? 10. 9 రౌండ్ ఆఫ్ చేస్తే 10. సో ఆ 2 డిజిట్స్ ముందు ఎంత ఉన్నా మనకు అవసరం లేదు, మనకి ఆ 2 డిజిట్స్ మాత్రమే కనబడాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటండి, నియరెస్ట్ హండ్రెడ్స్. హండ్రెడ్స్ అంటే 3 డిజిట్స్ మాత్రమే మనం చూసుకోవాలి. 100 అన్నప్పుడు 3 డిజిట్స్ మాత్రమే మనం చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో 695 అంటే మీనింగ్ ఏంటి? 700. 695 అంటే 700. సో 152 అంటే 152 అంటే 150 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 200. 648 అంటే 650 కన్నా తక్కువ ఉంది కాబట్టి 600. నెక్స్ట్ 618 అంటే 600 కదండి, 650 కన్నా తక్కువ కాబట్టి 600. సో ఐ థింక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకొక ఎక్సర్సైజ్ కూడా ఉంది, దాన్ని చేస్తే మనకి క్లియర్ అయిపోతుంది. సో రౌండింగ్ ఆఫ్ ది నంబర్స్ నియరెస్ట్ థౌజండ్స్. ఇక్కడ ఏముంది, 3415 అంటే 3500 కన్నా తక్కువ కాబట్టి 3500 తక్కువ ఉంది కాబట్టి సో 3000. ఇక్కడ థౌజండ్స్ అంటే ఈ 4 డిజిట్స్ మాత్రమే చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో 7000. ఇక్కడ ఏముందండి, 5000 కన్నా తక్కువ ఉంది కాబట్టి అన్ని జీరోసే. నెక్స్ట్ 8765 అంటే 8500 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ 1000 ఏది, 9000. నెక్స్ట్ 4001 అంటే సో ఈజీ, 4001 రౌండ్ ఆఫ్ చేస్తే 4000. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడండి ఎక్స్పాండెడ్ ఫామ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. సో షార్ట్ ఫామ్ అని ఒకటి ఉంది. అంటే నంబర్ ని ఈ విధంగా రాస్తే దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ అంటామండి. సో దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ అంటాము. ఇది షార్ట్ ఫామ్. మామూలుగా నంబర్స్ షార్ట్ ఫామ్ లో ఉంటుంది. ఎక్స్పాండెడ్ ఫామ్ లో అడిగితే ఇలా రాయాలండి. సో ఫస్ట్ ఫిఫ్త్ రామన్ చూద్దాం. 4348. సో 4348. సో ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాయాలి అంటే ఏమీ లేదండి, 4 పెట్టుకోండి. 4000 కదా, 4 పక్కన ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకున్నాయండి. 3 డిజిట్స్ ఉంది కాబట్టి 3 జీరోస్. ఓకేనా ఫ్రెండ్స్? 4 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోండి. సో 4000 ప్లస్ నెక్స్ట్ డిజిట్ ఏంటి, 3నా? సో 3 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంది, 2 డిజిట్స్ ఉంది కాబట్టి 2 జీరోస్. నెక్స్ట్ 4 పెట్టుకోండి. 4 తర్వాత 1 డిజిట్, నెక్స్ట్ 8. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే. సో ఏమీ లేదు, దాన్ని స్ప్లిట్ చేయడం. సో 4348. ఓకేనా? సో ఇలా కూడా మనం రాయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదేంటి 3 అంటే ఇదంటే 30,000. సో 30,000. 200. సో 200. నెక్స్ట్ 14. 10 అంటే 10 ప్లస్ 4. 10 ప్లస్ 4. సో ఇది ఎలా రాయొచ్చు, 20,000. 2,000. 200. 22. ఓకేనా? అంటే 2 పెట్టుకొని తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవచ్చు. సో లేదు, మనం మామూలుగా యూజ్ చేసే నంబర్సే కాబట్టి అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 2 ఎక్కడుంది, 10,000 ప్లస్ లో ఉంది. సో 20,000.
ఈ 2 అంటే మీనింగ్ ఏంటండి? ఈ 2 అంటే మీనింగ్ ఏంటి? ఇది 20,000 10,000 ప్లస్ లో ఉంది కాబట్టి 20,000. ఇది 2,000. ఇప్పుడు 22,000 అవుతుంది. 20,000 2000 222. అంటే మనం చదివే విధానంలోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అవునా? ఇది చూడండి 70,000 అంటే 75,000 అవునా? ఎలా రాసుకోవచ్చు? 70,000 5,000 70,000 5,000. ఇప్పుడు జీరో ఉంది కూడా వదిలేయండి. ఇదంతా 25 అంటే 20 ప్లస్ 5 20 ప్లస్ 5 అప్పుడు ఎలా రాసుకోవచ్చు? 70,000 5,000 70,000 5,000 25 7,000 5,000 25. ఓకేనా ఫ్రెండ్స్? సో అది. సో నెక్స్ట్ ఫోర్త్ లో మనకి రండి. ఫోర్త్ క్వశ్చన్. సో 3,407. సో 3,400 టెన్స్ ప్లస్ లో 10 7 ఉన్నాయా? టెన్స్ లేదు కాబట్టి అక్కడ జీరో పెట్టుకోండి. సో 7 3,407. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో 10,200 300 2,000 10,000 2,000 351. 10,000 2,000 ఎంత అండి? 12,351. సో 12,351. నెక్స్ట్ 30,525. సో 30,525. నా ఈ క్వశ్చన్కి ఏంటి? 9,999. 90,000 ఒక 9,000 ఎంత అండి? 9,000 99,000 99,000. సో 99,999 99,999. ఇంత బేసిక్ కాన్సెప్ట్సే అంతా మనకి తెలిసినా కూడా ఒకసారి రివిజన్ చేసుకుంటే మనకి గుర్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్? సో ఎక్సైజ్ 2లో నెక్స్ట్ రోమన్. సో అంతే. సో ఎక్సైజ్ 2 మనకి 5 రోమన్స్ ఉన్నాయండి. సో ఆ బేసిక్స్. సో ఏం నేర్చుకున్నామండి? రౌండింగ్ ఆఫ్ నెంబర్స్. సో రౌండింగ్ ఆఫ్ టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాయాలి, షార్ట్ ఫామ్ లో ఎలా రాయాలి. సో ఇంట్రడక్షన్ ఆఫ్ లార్జర్ నెంబర్స్. సో ఆల్రెడీ మనం ఎక్సైజ్ 1 లో కాన్సెప్ట్ వదిలేసామండి. ఒక ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం వదిలేసామా? సో అది ఇక్కడ నేర్చుకుంటాం. సో మొత్తం డిజిట్స్ ఎన్ని? 10. ఓకేనా? ఆ డిజిట్స్ ఏంటంటే మొత్తం డిజిట్స్ ఏమంటే 0 1 2 3 4 5 6 7 8 9. ఇవన్నీ మన డిజిట్స్. మనకి మ్యాథ్స్ లో ఉన్న డిజిట్స్ మొత్తం 10. సో 0 to 9. ఈ 10 డిజిట్స్ ని బేస్ చేసుకొని ఏమైనా నెంబర్స్ అనేది ఫామ్ అవుతుంది. డిజిట్స్ వేరు, నెంబర్స్ వేరు. సో డిజిట్స్ అంటే అప్ టు 9. సో నెంబర్స్ అంటే రిమైనింగ్ అన్ని కూడా నెంబర్సే. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో 9 అనేది ఏంటండి? బిగ్గెస్ట్ 1 డిజిట్ నెంబర్. 9 అనేది ఏంటి? బిగ్గెస్ట్ 1 డిజిట్ నెంబర్. మీ నోట్బుక్ లో వాళ్ళు రాసుకోండి. ఇదే మనకి ఎగ్జామ్ లో అడిగే పాయింట్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉన్న కాన్సెప్ట్ ఇది. సో 9 ఈస్ కాల్డ్ బిగ్గెస్ట్ 1 డిజిట్ నెంబర్. 1 డిజిటే కదండి. సో దాంట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏది? సో 0 to 9 లో బిగ్గెస్ట్ ఏది? ఇది బిగ్గెస్ట్. స్మాలెస్ట్ ఏది? ఇది స్మాలెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? సో బిగ్గెస్ట్ 1 డిజిట్ నెంబర్ 9. స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ వచ్చి 0. స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ 0. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఇది బిగ్గెస్ట్, ఇది స్మాలెస్ట్. సో బిగ్గెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏంటండి? 99. సో బిగ్గెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏంటి? 99. స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏంటండి? స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏంటి? 10. స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏంటి? 10. అవునా? బిగ్గెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏంటండి? బిగ్గెస్ట్ 3 డిజిట్ నెంబర్. సో 999. అన్ని 9s రావాలండి. బిగ్గెస్ట్ 3 డిజిట్ నెంబర్ 999. సో స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏంటి? 100. అవునా? సో 1 తర్వాత 2 zeros పెట్టాలి. సపోజ్ 3 డిజిట్ నెంబర్ అడిగితే 1 తర్వాత 3 లో ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఇంకా 2 zeros పెడితే
3 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ 4 డిజిట్ బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 4 డిజిట్ బిగ్గెస్ట్ నెంబర్ అంటే 4 9s రావాలి. నెక్స్ట్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏంటి? 1. 4 డిజిట్ నెంబర్ కాబట్టి ఇంకా రిమైనింగ్ 3 zeros పెట్టుకోండి. రిమైనింగ్ 3 zeros. సో 1000 is the smallest 4 digit number. స్మాలెస్ట్ 4 digit number. నెక్స్ట్ బిగ్గెస్ట్ 5 digit నెంబర్ ఏంటండి? బిగ్గెస్ట్ 5 digit నెంబర్ ఏంటి? 99,999. సో బిగ్గెస్ట్ 5 digit నెంబర్. నెక్స్ట్ స్మాలెస్ట్ 5 digit నెంబర్ ఏంటండి? సో 1 after 4 zeros. 1 after 4 zeros. 10,000 is the smallest 5 digit number. నెక్స్ట్ బిగ్గెస్ట్ 6 digit నెంబర్ ఏంటండి? బిగ్గెస్ట్ 6 digit నెంబర్ అంటే 6 9s రావాలి. అవునా? బిగ్గెస్ట్ 6 digit నెంబర్ ఏంటండి? 6 9s రావాలి. సో స్మాలెస్ట్ 6 digit నెంబర్ ఏంటి? 6 digits కాబట్టి 5 zeros పెట్టుకోండి. 6 digits కాబట్టి 5 zeros పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో బిగ్గెస్ట్ 7 digit నెంబర్ ఏంటి? అన్ని 7 9s రావాలి. 7 9s వచ్చిందా? సో స్మాలెస్ట్ 7 digit నెంబర్ ఏంటి? సో 6 zeros రావాలి. వచ్చిందా ఫ్రెండ్స్? సో ఇక్కడ దాకా మనకి చాలు. సో ఒకసారి చూడండి. సో బిగ్గెస్ట్ 1 digit నెంబర్ 9, స్మాలెస్ట్ 1 digit నెంబర్ 0, స్మాలెస్ట్ 1 digit నెంబర్ 0. ఓకేనా? బిగ్గెస్ట్ 2 digit నెంబర్ 99, స్మాలెస్ట్ 2 digit నెంబర్ 10, స్మాలెస్ట్ 2 digit నెంబర్ 10. ఓకేనా? నెక్స్ట్ బిగ్గెస్ట్ 3 digit నెంబర్ 999, స్మాలెస్ట్ 3 digit నెంబర్ 100, స్మాలెస్ట్ 3 digit నెంబర్ 100. బిగ్గెస్ట్ 3 digit నెంబర్ బిగ్గెస్ట్ 4 digit నెంబర్ 9,999, బిగ్గెస్ట్ 4 digit నెంబర్ 9,999, స్మాలెస్ట్ 4 digit నెంబర్ 10,000, 1000. స్మాలెస్ట్ 4 digit నెంబర్ ఎంత అండి? 1000. సో బిగ్గెస్ట్ 5 digit నెంబర్ 99,999, బిగ్గెస్ట్ 5 digit నెంబర్ ఎంత అండి? 99,999. స్మాలెస్ట్ 5 digit నెంబర్ ఏంటి? 10,000. స్మాలెస్ట్ 5 digit నెంబర్ ఎంత అండి? 10,000. బిగ్గెస్ట్ 6 digit నెంబర్ ఎంత అండి? బిగ్గెస్ట్ 6 digit నెంబర్ ఎంత? 9,99,999. 9,99,999. ఓకేనా? సో 10 lakhs. స్మాలెస్ట్ 6 digit నెంబర్ ఏంటి? 10 lakhs. సో 10 lakhs. 9 lakh. నెక్స్ట్ బిగ్గెస్ట్ 7 digit నెంబర్ ఏంటి? సో బిగ్గెస్ట్ 7 digit నెంబర్ ఏంటి? 99,99,999. నెక్స్ట్ స్మాలెస్ట్ 7 digit నెంబర్ ఏంటి? 10 lakhs. స్మాలెస్ట్ 10 digit నెంబర్ ఎంత? 10 lakhs. సో ఇక్కడ దాకా మనకి చాలు. సో ఫస్ట్ ఎక్సైజ్ లో ఏమడిగాడండి? ఫస్ట్ ఎక్సైజ్ లో ఏమడిగాడు? బిగ్గెస్ట్ 4 digit నెంబర్. సో బిగ్గెస్ట్ 4 digit నెంబర్ ఎంత? 4 9s. నెక్స్ట్ స్మాలెస్ట్ 4 digit నెంబర్. స్మాలెస్ట్ 4 digit నెంబర్ ఎంత? 1000. నెక్స్ట్ బిగ్గెస్ట్ 5 digit నెంబర్. బిగ్గెస్ట్ 5 digit నెంబర్ ఎంత? 5 digits అంటే 5 9s పెట్టేయండి. 5 digits అంటే 5 9s పెట్టేయండి. నెక్స్ట్ స్మాలెస్ట్ 5 digit నెంబర్ ఎంత? 1 after 4 zeros. 1 after 4 zeros. సో ఇలాంటి క్వశ్చన్స్ మన ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఇది కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. తెలిస్తే హ్యాపీ. ఓకేనా? సో ఇంట్రొడక్షన్ ఆఫ్ లార్జర్ నంబర్స్ అంటే సో ఇది. సో బిగ్గెస్ట్ నంబర్స్, స్మాలెస్ట్ నంబర్స్. సో దీనిపైన మనకి క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఎగ్జామ్లో అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాన్సెప్ట్. సో నోట్బుక్లో కూడా రాసి పెట్టుకోండి. సో నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ లార్జర్ నంబర్స్. ప్లేస్ వాల్యూ ఆఫ్ లార్జర్ నంబర్స్. సో ఆల్రెడీ మనకి సెకండ్ ఎక్సైజ్ ముందు కాన్సెప్ట్ చెప్పాం. డీటెయిల్ గా మళ్ళీ నేర్చుకుంటాం అనేసి. అంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఉందా? ఇంట్రొడక్షన్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్. సో ఇక్కడ దాని గురించి డీటెయిల్ గా నేర్చుకుంటాం. సో ప్లేస్ వాల్యూ అనేది మనకు తెలియాలండి ఫస్ట్. సో నంబర్స్ తెలిసిన తర్వాత ప్లేస్ వాల్యూస్ అనేది చిన్నప్పుడే నేర్పిస్తారు. తెలియకపోతే ఇక్కడ నేర్చుకోవచ్చు. సో ప్లేస్ వాల్యూస్ అంటే సపోజ్ 9 8 7 6 5 4 3 2 1. ఓకేనా? ఇది ఒక నెంబర్. ఇది ఒక నెంబర్ అండి. సో దీన్ని మనం ఎలా చదవాలి?
సో ఎలా చదవాలో తెలియాలంటే ప్లేస్ వాల్యూ తెలిసి ఉండాలి, అవునా? సో ఒక నెంబర్ని ఎలా చదవాలో మనకి తెలియాలంటే దానికన్నా ముందు ప్లేస్ వాల్యూస్ని మనకి తెలిసి ఉండాలి. మన ప్లేస్ వాల్యూస్ అనేది అంత ఇంపార్టెంట్. ప్లేస్ వాల్యూస్ తెలియకపోతే మన నెంబర్స్ అనేది చదవలేం, మన నెంబర్స్ అనేది చదవలేం. ఎలాగంటే సపోజ్ ఇది చూడండి, ఈ నెంబర్ని చదవండి, ఈ నెంబర్ని చదవండి. ఓకే, సో మీరు చాలా మంది చదివి ఉంటారు. సో ఎక్సెప్ట్ 1% 2% చదివి ఉండకపోతే, ఓకేనా, ఎక్సెప్ట్ 1 or 2% చదవలేకపోతే చూడండి. సో ఇదేంటండి, ఇది ఏ డిజిట్, యూనిట్స్ ప్లేస్, అవునా? ఇంకా నీట్గా రాస్తాము. చూడండి, 9 8 7 6 5 4 3 2 1. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఒక నెంబర్ గ్యాప్ ఇచ్చి రాశాను. సో సపరేట్ అనుకోవద్దని, ఇదంతా ఒకే నెంబరు. సో ఇక్కడ చూడండి, సో ఇది ఏ డిజిట్ అండి, ఫస్ట్ ప్లేస్లో ఉందా, దీన్ని యూనిట్ డిజిట్ అంటాం. సో యూనిట్ డిజిట్ అంటాం. సో దీన్ని టెన్స్ డిజిట్ అంటాం. దీన్ని హండ్రెడ్స్ డిజిట్ అంటాం, హండ్రెడ్స్ డిజిట్. దీన్ని థౌజండ్స్ ప్లేస్, ఓకేనా? సో యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్, ఇది 10,000 ప్లేస్, 10,000 ప్లేస్, ఇది 10,000 తర్వాత ఏంటండి, ల్యాక్స్ ప్లేస్, ల్యాక్స్, ఇది 10 lakhs ప్లేస్, 10 lakhs ప్లేస్, ఇది క్రోర్స్ ప్లేస్, ఇది 10 crores ప్లేస్, 10 crores ప్లేస్, ఓకేనా? 10 crores ప్లేస్. ఓకే, ఓకేనా? సో అది ప్లేస్ వాల్యూస్. సో ఇది యూనిట్ డిజిట్ లేదా యూనిట్స్ ప్లేస్, టెన్స్ డిజిట్ లేదా టెన్స్ ప్లేస్, ఓకేనా? టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్, 10,000 ప్లేస్, lakhs ప్లేస్, 10 lakhs ప్లేస్, crores ప్లేస్, 10 crores ప్లేస్. సో 10 crores తర్వాత ఏమవుతుందంటే 100 crores, 10 crores తర్వాత 100 crores వస్తుందండి. సో ఇక్కడ మనకి ఇంకో పాయింట్ గమనించాలి. సపోజ్ క్వశ్చన్ అడుగుతాడండి, ఇన్ 10 crores, ఇన్ 10 crores హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ అంటాడు. సో హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్, ఓకేనా? సో ఇన్ 10 crores హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ అంటాడు. అప్పుడు ఏం చేయాలి, మనము కౌంట్ చేసుకోవాలి. సో అందరికి తెలిసే ఉంటుంది ఈ కాన్సెప్ట్ కూడా. సో కౌంట్ చేసుకోవాలి. సో అది కూడా ఒకసారి ఇక్కడ రీకాల్ చేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకేనా, సో ఇక్కడ చూడండి, సో యూనిట్స్ డిజిట్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి, యూనిట్స్ ప్లస్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి, 1 డిజిటే ఉంటుంది, అవునా? యూనిట్స్ ప్లస్ లో 1 డిజిటే ఉంటుంది. సో టెన్స్ ప్లస్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి, 2 డిజిట్స్ ఉంటుంది. హండ్రెడ్స్ డిజిట్లు ఎన్ని ప్లేసెస్ ఉంటాయి, ఎన్ని డిజిట్స్ ఉంటుంది, 100 లో 3 డిజిట్స్ ఉంటుంది, అవునా? 1000 లో ఎన్ని డిజిట్స్ ఉంటుంది, 4 డిజిట్స్ ఉంటుంది. 10,000 లో ఎన్ని డిజిట్స్ ఉంటుంది, 5 డిజిట్స్ ఉంటుంది. 1 lakh లో ఎన్ని డిజిట్స్ ఉంటుంది, 6 డిజిట్స్ ఉంటుంది. 10 lakhs లో ఎన్ని డిజిట్స్ ఉంటుంది, 7 డిజిట్స్ ఉంటుంది. 1 crore లో ఎన్ని డిజిట్స్ ఉంటుంది, 8 డిజిట్స్ ఉంటుంది. 10 crores లో ఎన్ని డిజిట్స్ ఉంటుంది, 9 డిజిట్స్ ఉంటుంది. 100 crores లో ఎన్ని డిజిట్స్ ఉంటుంది, 10 డిజిట్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? 100 crores లో 10 డిజిట్స్ ఉంటుంది. సపోజ్ చూడండి, ఇక్కడ 1, 10, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crore, 10 crore. ఓకేనా? సో 1 లో ఎన్ని డిజిట్స్ ఉంది, 1 డిజిట్. 10 లో ఎన్ని డిజిట్స్, 2 డిజిట్స్. 100 లో ఎన్ని డిజిట్స్, 3 డిజిట్స్. 1000 లో 4 డిజిట్స్. 10,000 లో 5 డిజిట్స్. lakh లో 6 డిజిట్స్. 10 lakh లో 7 డిజిట్స్.
క్రోర్లో 8 డిజిట్స్, 10 క్రోర్లో 9 డిజిట్స్. ఓకేనా ఫ్రెండ్స్? 10 క్రోర్ ప్లేస్లో ఎన్ని డిజిట్స్ ఉంటుంది? 9 డిజిట్స్. 100 క్రోర్స్లో ఎన్ని డిజిట్స్ ఉంటుందంటే 10 డిజిట్స్. 10,000లో ఎన్ని డిజిట్స్ ఉంటుంది? 10,000లో ఎన్ని డిజిట్స్ ఉంటుంది? 5 డిజిట్స్ ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ప్లేస్ వాల్యూస్ ఏవండి? యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్, 10,000s, lakh, 10 lakh, 10 lakh, క్రోరు, 10 క్రోరు, 100 క్రోరు. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ 1 to 10 ఉంటుందండి. 1 to 1 2 3 4 5 6 7 8 9 10 వరకు ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ క్లియర్ కదండి? సో నెక్స్ట్ కీ పాయింట్స్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ ఆల్రెడీ అడుగున్నాడు. చూడండి, హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఇన్ 1 lakh? సో 1 lakh లో ఎన్ని టెన్స్ ఉన్నాయి అన్నాడు. 1 lakh లో ఎన్ని టెన్స్ ఉన్నాయి? సో ఫస్ట్ 1 lakh రాసుకోండి. ఇదేనా 1 lakh? సో 1 lakh లో ఎన్ని టెన్స్ ఉన్నాయి అంటే, సో 10 అంటే 10 లో ఎన్ని జీరోస్ ఉంటాయండి? ఎన్ని టెన్స్ ఉన్నాయి అంటే 10 తో డివైడ్ చేసేయండి. ఓకేనా? 1 lakh లో ఎన్ని టెన్స్ ఉంటాయి అంటే 1 lakh ని 10 తో డివైడ్ చేయండి. ఓకేనా? సో 0 0 క్యాన్సిల్ ఉంటాయండి. 1 ఆఫ్టర్ 4 జీరోస్. సో 10,000 టెన్స్ ఉంటాయి. సో 1 lakh లో ఎన్ని టెన్స్ ఉన్నాయి అంటే 10,000 టెన్స్ ఉంటాయి. నెక్స్ట్, హౌ మెనీ హండ్రెడ్స్? సో హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్ ఇన్ 1 lakh? సో 1 lakh లో ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయి? సో ఇది మనకు తెలిసిన విషయమే. సో 1 lakh divided by 100. సో 2 zeros cancel. 1000 హండ్రెడ్స్ ఉంటాయండి. 1 lakh లో ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయి? 1000 హండ్రెడ్స్ ఉంటుంది. నెక్స్ట్, హౌ మెనీ థౌజండ్స్ ఆర్ దేర్ ఇన్ 1 lakh? 1 lakh లో ఎన్ని థౌజండ్స్ ఉంటాయంటే ఏం చేయాలండి? సో 1 lakh by 1000. 1 lakh by 1000. సో 3 zeros cancel. సో 100 ఉంటుంది. 100 థౌజండ్సే 1 lakh, అవునా? సో 1 crore అంటే ఎన్ని ల్యాక్స్ అండి? 100 lakhs. ఇక్కడ ఇంకో పాయింట్ నేర్చుకోవాలండి మనము. ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి, 100 కి ఎన్ని వన్స్ అండి? సో 100 కి ఎన్ని వన్స్ అండి? 100 కి 100 వన్స్. 1000 కి ఎన్ని హండ్రెడ్స్ అండి? 1000 కి ఎన్ని హండ్రెడ్స్? 10 హండ్రెడ్స్, అవునా? 1000 కి 10 హండ్రెడ్స్. ఎన్ని టెన్స్ అండి? 1000 కి ఎన్ని టెన్స్? 100 టెన్స్, అవునా? 1000 కి ఎన్ని టెన్స్? 100 టెన్స్. నెక్స్ట్ 1000 అండి. 1 lakh కి ఎన్ని థౌజండ్స్ అండి? 100 థౌజండ్స్. 1 lakh కి 100 థౌజండ్స్. 1000 కి 100 టెన్స్. ఓకేనా? 1000 కి 100 టెన్స్. 1 lakh కి 100 థౌజండ్స్. 1 crore కి 100 lakhs. 1 crore కి 100 lakhs. సో ఈ సీరియల్ చూడండి ఒకసారి. ఓకేనా? ఈ సీరియల్ చూడండి. సో 1000 కి 100 టెన్స్ ఉంటుంది, అవునా? 1 lakh కి 100 థౌజండ్స్. 1 crore కి 100 lakhs, అవునా? సో ఇక్కడ చూడండి, సో 1 crore కి 100 lakhs అన్నాము. సో థౌజండ్స్ లో చెప్పండి ఎన్ని థౌజండ్స్? 10,000 థౌజండ్స్. సో ఎలా వచ్చిందంటే సేమ్. సో ఈ కాన్సెప్ట్ ఇలాగా చేస్తాం. ఓకేనా? సో 1 crore ఎంత అండి? 1 crore, అవునా? బై థౌజండ్స్ అడిగాడు కాబట్టి 1000. 3 zeros క్యాన్సిల్ అయితే, అవునా? సో 10,000 థౌజండ్స్. సో 1 lakh కి ఎన్ని థౌజండ్స్? 1 lakh కి ఎన్ని థౌజండ్స్? 100 థౌజండ్స్. 100 థౌజండ్స్ ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. ఎన్ని హండ్రెడ్స్ అంటే ఏం చేయాలి? 1 lakh కి ఎన్ని హండ్రెడ్స్ అంటే బై 100. సో 2 zeros. సో 1000 హండ్రెడ్స్. 1 lakh కి ఎన్ని హండ్రెడ్స్ అంటే 1000 హండ్రెడ్స్. సో హౌ మెనీ అన్నప్పుడు డివైడ్ చేసేయండి. సో హౌ మెనీ అన్నప్పుడు
డివైడ్ చేసేయండి. సో అది ఏదైనా పర్లేదు. సో ఇది మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ యూజ్ ఆఫ్ కామాస్. సో ఇది కూడా ఈ కామాస్ అనేది మనం కరెక్ట్ గా పెడితేనే మనకి చదవడం ఈజీగా ఉంటుంది. సో కామాస్ ఉంటే మనకి ఈజీనా, కామాస్ లేకపోతే చదవడం ఈజీనా చూద్దాం. సో ఇంతకుముందు చెప్పుకున్నాం. సో 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా? సో ఫస్ట్ దీన్ని చదవండి. ఫస్ట్ నెంబర్ చదవండి. ఓకే, సో అందరూ చదువుతారు, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది, అవునా? సో 1 సెకండ్ అయినా మనం ఆలోచించాలి. సపోజ్ ఈ సెకండ్ నెంబర్ చదవండి. సో సెకండ్ నెంబర్ చదవండి. ఓకే, చూస్తాను, చదువుతారా? సో ఎంత అండి? సో 12,34,56,789. సో కమాస్ ఉంటే మనకి మైండ్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. కమాస్ లేకపోతే కొంచెం ఇబ్బంది పడతాం, అవునా? కమాస్ లేకపోతే కొంచెం ఇబ్బంది పడతాం. అంటే మనం ఇబ్బంది పడకపోవచ్చు, పిల్లలు స్టూడెంట్స్ అనేవాళ్ళు, చిన్న పిల్లలు అనేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కమాస్ లేకపోతే చదవడానికి. కమాస్ ఉంటే ఫాస్ట్ గా చదువుతారు. అసలు కమాస్ అనేది మనం ఎక్కడ యూజ్ చేయాలి, అవునా? మన ఇండియన్ సిస్టమ్ లో కమాస్ అనేది ఎక్కడ యూజ్ చేయాలో చూస్తాం. సో ఫస్ట్ 3 digits బిఫోర్ కమా పెట్టాలి, అవునా? ఫస్ట్ 3 digits ముందు కమా పెట్టాలి. నెక్స్ట్ 2 digits ముందు కమా, నెక్స్ట్ 2 digits ముందు కమా. సో ఇలా 2 digits ముందు కమా పెట్టుకుంటూ పోవాలి. స్టార్టింగ్ లో 3 digits ముందు కమా పెట్టాలి, తర్వాత అంతా 2 digits ముందు పాయింట్ కమా పెట్టుకుంటూ పోవాలి. ఓకేనా? సో అది యూజ్ ఆఫ్ కమాస్. సో కమాస్ ఉంటే లేకపోతే మనకి డిఫరెన్స్ ఏంటంటే, కమాస్ ఉంటే మనం ఈజీగా చదవడం అవుతుంది, కమాస్ లేకపోతే కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతాం. సో అంతే. ఓకేనా? నెక్స్ట్ సో ఎక్సైజ్ 3. సో ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ పైన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, అవి చూద్దాం. సో రైట్ ది నంబర్స్ యూజింగ్ కామాస్ అంటాడు. సో రైట్ ది నంబర్స్ యూజింగ్ కామాస్. ఒక నెంబర్ ఇచ్చేస్తారండి, దాన్ని కరెక్ట్ గా కామాస్ ఉన్నాయో లేకపోతే 4 ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. సో అప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. సో యూజింగ్ కామాస్. కామాస్ ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ 3 digits ముందు, నెక్స్ట్ 2 digits ముందు, నెక్స్ట్ 2 digits ముందు. చదవండి ఒకసారి. 1,12,45,670. ఇక్కడ 3 digits ముందు, 2 digits ముందు, 2 digits ముందు. సో ఇది హోంవర్క్ చేయండి. సో మీ ఆన్సర్స్ కామెంట్స్ లో పెట్టండి. సో డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. రైట్ ది నంబర్స్ ఇన్ వర్డ్స్. రైట్ ది నంబర్స్ ఇన్ వర్డ్స్ అన్నాడండి. సో వర్డ్స్ లో రాయడము, ఫిగర్స్ రాయడం మనం ఆల్రెడీ చూసామండి. సో కాబట్టి ఇది కూడా మీరు చెయ్యండి. సో డౌట్స్ ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి, రిప్లై ఇస్తాం. ఓకేనా? సపోజ్ ఒక 2 చూడండి. సో బిగ్గెస్ట్ వన్ ఏముంది, ఇది చూడండి. ఇది ఎంత అండి? 1s, 10s, 100s, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crore. అంటే 47 crore, 47 crore, 60 lakhs, 317. ఓకేనా? 47 crore, 60 lakhs, 317. ఓకేనా? సపోజ్ ఇది చూడండి. 6 crore, అంటే 1s, 100s, 1s, 10s, 100s, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 lakh, crore. అంటే క్రోర్స్ లో ఉంది ఆ డిజిట్. సో 6 crore, 18 lakhs, 7,000. 6 crore, 18 lakhs, 7,000. ఓకేనా? సో రైట్ ది నంబర్స్ ఇన్ ఫిగర్స్ అనేది అంటే నంబర్ లో రాయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 4,57,400. ఓకేనా? 4,57,400. ఓకేనా? సో ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా మనం ఆల్రెడీ నేర్చుకునింది. సో ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా మనం ఆల్రెడీ నేర్చుకునింది. ఇది కూడా ఒకసారి చేయండి. డౌట్ అనిపిస్తే కామెంట్స్ లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి మ్యాథ్స్ లో ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే సబ్జెక్ట్ మీద అంత కమాండ్ వస్తుంది. మనం ప్రాక్టీస్ చేయకుండా వింటూనే ఉన్నా కూడా, మనం ఎన్నిసార్లు విన్నా కూడా మనకి
సబ్జెక్ట్ పైన గ్రిప్ అయితే రాదండి. సో ప్రాక్టీస్ అనేది కన్ఫర్మ్గా చేయాలి. సో ఇది కూడా ఏమన్నాడు, షార్ట్ ఫామ్ లో రాయమన్నాడు. షార్ట్ ఫామ్, సో షార్ట్ ఫామ్ లో రాయండి. సో ఒకటి చేస్తాను నేను. ఇది ఎంత అండి, 50 lakhs, 50 lakhs, 4 lakhs అంటే 50 lakhs 4 lakhs అంటే 54 lakhs 20,800 అంటే 28,524, 524. ఓకేనా ఫ్రెండ్స్? సో సేమ్ అలాగే రిమైనింగ్ 3 కూడా చేయండి. నెక్స్ట్ 6th వన్, విచ్ ఈస్ లార్జర్ అమాంగ్ దీస్ టూ. విచ్ ఈస్ లార్జర్, లార్జర్ అంటే బిగ్గెస్ట్ వన్ అనేది సింబల్ యూజ్ చేయమన్నాడు. సింబల్ యూజ్ చేయమన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? సో రెండిట్లో బిగ్గెస్ట్ ఏదండి, ఇది 4 lakhs, ఇది 18 lakhs. 4 lakhs 18 lakhs. సో బిగ్గెస్ట్ ఏది, ఇది బిగ్గెస్ట్. అవునా? సో బిగ్గెస్ట్ ఇది స్మాలెస్ట్. ఏ సింబల్ యూజ్ చేయాలి, ఈ సింబల్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇది 14 crores, ఇది 14 crores. ఇది 35 lakhs, ఇది 25 lakhs. ఇప్పుడు బిగ్గెస్ట్ ఏది, ఇది బిగ్గెస్ట్. ఇది బిగ్గెస్ట్ అన్నప్పుడు ఏం చేయాలండి, ఈ సింబల్ యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ 7th క్వశ్చన్, స్మాలెస్ట్ ఏది, స్మాలెస్ట్ ఏది సింబల్ యూజ్ చేయండి అన్నాడు. స్మాలెస్ట్ ఏదో చెప్పి సింబల్ యూజ్ చేయాలి. స్మాలెస్ట్ ఏంటండి, ఇది 2 lakhs, ఇది 99,000. 2 lakhs 99,000. సో ఇది స్మాలెస్ట్. స్మాలెస్ట్ అన్నప్పుడు సింబల్ యూజ్ చేయాలి, ఇది యూజ్ చేయాలి. ఈ పక్క స్మాలెస్ట్ ఉంది కాబట్టి. ఓకేనా? ఇది 13 lakhs, 13 lakhs, 50,000, 49,000. ఇది స్మాలెస్ట్. అవునా? ఇది స్మాలెస్ట్ కాబట్టి లెస్ దెన్ సింబల్, అంటే గ్రేటర్ దెన్ సింబల్. సపోజ్ స్మాలెస్ట్ ఇది బిగ్గెస్ట్ అనుకోండి, ఈ సింబల్. ఓకే, ఇది బిగ్గెస్ట్, ఇది స్మాలెస్ట్ అనుకోండి, గ్రేటర్ దెన్ సింబల్. సో ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ ఉంటే గ్రేటర్ దెన్ సింబల్, ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఉంటే లెస్ దెన్ సింబల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో రైట్ ఎనీ 10 numbers with the digits, write any 10 numbers with digits 5 in crores, 2 in lakhs, 1 in 10,000, 6 in tens, 3 in ones place. ఓకేనా? సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crore. మనకి ఏమన్నాడు, 5 అనేది క్రోర్స్ ప్లస్ లో ఉంది అన్నాడు. 5 అనేది క్రోర్స్ ప్లస్ లో ఉంది. 2 అనేది లాక్స్ ప్లస్ లో ఉంది. 1 అనేది 10,000 ప్లస్ లో ఉంది. 6 అనేది టెన్స్ లో ఉంది. 3 అనేది వన్స్ ప్లస్ లో ఉంది. సో ఇవి, సో ఈ డిజిట్స్ వాడిచ్చాడు. సో రిమైనింగ్ ప్లేసెస్ లో మనం ఏమైనా పెట్టుకోవచ్చు. రిమైనింగ్ ప్లేసెస్ లో మనం ఏమైనా పెట్టుకోవచ్చు. సో అలాంటి నెంబర్స్ ఒక 10 రాయమన్నాడు. సపోజ్ అన్ని జీరోస్ పెట్టుకున్నాం అనుకోండి, ఇది ఒక నెంబర్ ఫామ్ అవుతుంది. ఎంత, 5 crore, 2 lakhs, 10,000, 61. సపోజ్ అన్ని వన్సే పెట్టుకున్నాం అనుకోండి, ఒక నెంబర్. అన్ని టూసే పెట్టుకుంటే ఇంకో నెంబర్. లేదా ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 పెట్టుకుంటే ఇంకో నెంబర్. అలాంటి నెంబర్స్ ఎన్నైనా మనం రాసుకోవచ్చు అండి. సో ఒక నెంబర్ అయితే 5 crore, 2 lakhs, 10,000, 61. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, సో ఈరోజు మనం ఏమైనా డిస్కస్ చేసుకున్నాము. సో 6th class లో ఫస్ట్ చాప్టర్ ఏంటి, నోయింగ్ అవర్ నంబర్స్, అంటే నెంబర్స్ గురించి తెలుసుకోవడం. నెంబర్స్ గురించి తెలుసుకోవడం. నెంబర్స్ గురించి ఏమేమి తెలుసుకున్నామంటే మనము, సో ఫస్ట్ నెంబర్స్ ఏంటి, ఓకేనా? సో అన్కౌంటబుల్ నెంబర్స్ ఉన్నాయి మనకి, దాన్ని ఎలా చదవాలి, ఎలా రాయాలి అనేది మనకి తెలుసుండాలి. ఫస్ట్ పాయింట్, సో ఎలా చదవాలి, ఎలా రాయాలి అనే విషయం మనకు తెలిసి ఉండాలి. సో అందరికీ తెలిసి ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్, ఏది బిగ్గెస్ట్, ఏది స్మాలెస్ట్, ఏది బిగ్గెస్ట్, ఏది స్మాలెస్ట్ నేర్చుకున్నామా? సో స్మాలెస్ట్ నెంబర్ కి ఎలాంటి సింబల్ యూజ్ చేయాలి, లెస్ దెన్ అనే సింబల్ యూజ్ చేయాలి. సో బిగ్గెస్ట్ వన్ కి గ్రేటర్ దెన్ అనే సింబల్ యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి, రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ అనేది నేర్చుకున్నాం. రౌండింగ్ ఆఫ్ నెంబర్స్, రౌండింగ్ ఆఫ్ టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్ నేర్చుకున్నాం. ప్లేస్ వాల్యూస్ అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ఫార్మ్స్, సింప్లెస్ట్ ఫార్మ్స్ అనేది నేర్చుకున్నాం. ఎక్స్పాండెడ్ ఫార్మ్స్, సింప్లెస్ట్ ఫార్మ్స్ అనేవి నేర్చుకున్నాము. అవునా? సో ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ బిగ్గెస్ట్ డిజిట్స్, స్మాలెస్ట్ డిజిట్ నెంబర్స్, బిగ్గెస్ట్ డిజిట్ నెంబర్స్, అంటే 1 digit నెంబర్, 2 digit నెంబర్, 3 digit నెంబర్, స్మాలెస్ట్, బిగ్గెస్ట్ నేర్చుకున్నాము.
ఓకే ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మీకు అర్థం కాకపోతే ఇంకోసారి విని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాగా ప్రాక్టీస్ చేయండి. అప్ టు 3 ఎక్సర్సైజెస్, ఫస్ట్ చాప్టర్లో 3 ఎక్సర్సైజెస్ అయిపోయిందండి మనకి. ఈ ప్రాక్టీస్ చేశారంటే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి, రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనేది కంటిన్యూ చేస్తాం. సో అంటిల్ దెన్, టేక్ కేర్, బై బై.